హలో ఎవ్రీవన్, ఇది మన వేదిక్ మ్యాథ్స్లో థర్డ్ వీడియో. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో ఫాస్ట్ ఎడిషన్స్ యూజింగ్ రేఖాంకన మెథడ్ చూసాం. సెకండ్ వీడియోలో సబ్ట్రాక్షన్స్ యూజింగ్ నిక్లెమ్ మెథడ్ చూసాం. ఆ రెండు వీడియోస్ కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇక్కడ థర్డ్ వీడియో ఏంటంటే బ్యాలెన్సింగ్, ఫాస్ట్ మల్టిప్లికేషన్స్ని మనం ఈజీగా ఎలా చేయాలి అనేది చూస్తాం. ఇక్కడ బ్యాలెన్సింగ్, మల్టిప్లికేషన్ అండ్ బ్యాలెన్సింగ్ మెథడ్ బై సింగిల్ డిజిట్. సో మనం ఇక్కడ చేసే మల్టిప్లికేషన్స్ని బ్యాలెన్సింగ్ మెథడ్తో చేస్తాం. అది ఎలాగనేది నేను చెప్తాను. ఈ మెథడ్ అనేది మీకు ఎనీ డిజిట్ నెంబర్ని ఓన్లీ సింగిల్ డిజిట్ తోటి మల్టిప్లై చేయడం ఎలాగా అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అన్ని టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్స్కి ఒక్కొక్క మెథడ్ ఉంది. అది కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఈ సింగిల్ డిజిట్ని ఇక్కడ ఇటు సైడ్ ఉన్న ఈచ్ డిజిట్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు 1 into 3 3. సో మీరు సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు దాన్ని 0 3గా రాయాలి, ముందర 0 మెన్షన్ చేయాలి. ఇప్పుడు 3 into 1 or 1 into 3. సో అది మనకి 3. అదే 2 into 3 6 కాబట్టి 0 6. 3 into 3 9 కాబట్టి 0 9. ఇక్కడ ఇంకేంటంటే మనం రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వరకే ఇప్పుడు ఇక్కడ ఉన్న యూనిట్స్ డిజిట్ని యాస్టీస్ అలానే కింద రాసేస్తాం. ఇప్పుడు ఇక్కడున్న టెన్స్ ప్లేస్ డిజిట్ని నెక్స్ట్ ఉన్న యూనిట్స్ డిజిట్కి యాడ్ చేస్తామన్నమాట. అంటే 0 + 6 విచ్ ఈస్ నథింగ్ బట్ 6. ఇప్పుడు మళ్ళీ ఇక్కడున్న టెన్స్ ప్లేస్ డిజిట్ని నెక్స్ట్ వచ్చే యూనిట్స్ ప్లేస్ డిజిట్ తోటి యాడ్ చేస్తాం. సో 0 + 3 3 అలాగా. సో దీని ఆన్సర్ వచ్చేసి 369. ఇలా మనం వేదిక్ మ్యాథ్స్ యూజ్ చేసి ఈ బ్యాలెన్సింగ్ మెథడ్ తోటి ఫాస్ట్గా చేసేస్తాం. మీకు ఇనీషియల్గా హార్డ్గా అనిపిస్తుంది, కానీ చేస్తూ ఉండే కొద్దీ ఈజీగా చేయగలరు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 5ని ఈచ్ వన్ తోటి మల్టిప్లై చేసుకుంటూ రండి. సో 5 2s 10, మళ్ళీ ఒక హైఫన్ ఇచ్చేయండి. 3 5s 15, మళ్ళీ 4 5s 20. ఇప్పుడు ఇక్కడున్న యూనిట్స్ డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేసి ఇక్కడున్న టెన్స్ ప్లేస్ డిజిట్ని నెక్స్ట్ వచ్చే యూనిట్స్ డిజిట్తో యాడ్ చేయాలి, అంతే. 5 + 2 7. నెక్స్ట్ ఇక్కడున్న టెన్స్ ప్లేస్ డిజిట్, ఇక్కడున్న యూనిట్స్ డిజిట్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. 1 + 0, సో 1. మళ్ళీ ఇక్కడున్న 1ని యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టేస్తాం. సో దీని ఆన్సర్ వచ్చేసి 1170. ఇలాగా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 7 3s 21, 7 8s 56, 7 4s 28. ఇప్పుడు మళ్ళీ అంతే. సో ఇక్కడున్న 8ని యాజ్ ఇట్ ఈస్ 8, 6 + 2 8, 5 + 1 6 2. దీని ఆన్సర్ 2688. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ అంతే. 1 into 6 6 కాబట్టి ముందర 0 కూడా మెన్షన్ చేస్తాం. ఇది మనం జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అట్లా రాసుకుంటాం, అంతే. 6 4s 24, మళ్ళీ 6 4s 24. సో ఇక్కడున్న యూనిట్స్ డిజిట్ని యాజ్ ఇట్ ఈస్ అలానే రాస్తాం 4. ఇప్పుడు ఇక్కడున్న టెన్స్ ప్లేస్ డిజిట్ని నెక్స్ట్ ఉన్న యూనిట్స్ డిజిట్కి యాడ్ చేయాలి. ఇలా యారో మార్క్స్ వేసుకుంటే మీకు ఫస్ట్లో అర్థం అవ్వడానికి నేను ఇలా చేస్తున్నాను. సో ఇక్కడ 2 + 4 ఇంకా 6, మళ్ళీ 6 + 2 8. సో దీని ఆన్సర్ 864. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంకా ఎన్ని డిజిట్స్ అయినా ఉండనివ్వండి. ఇక్కడ ఎయిదర్ ఇట్ మే బి 3 digit 4 digit 5 digit అప్ టు ఇన్ఫినిటీ ఎన్నైనా ఉండివ్వండి. ఇక్కడ మాత్రం సింగిల్ డిజిటే ఉండాలి. మల్టిప్లై చేసే మెథడ్ అయితే ఇంకా అంతే. కానీ ఇందులో స్పెషల్ కేసెస్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ఆ స్పెషల్ కేస్ కూడా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 7 5s 35, మళ్ళీ 7 5s 35, మళ్ళీ 7 3s 21, నెక్స్ట్ 7 6s 42. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడున్న యూనిట్స్ డిజిట్ 2. ఇప్పుడు ఇక్కడున్న టెన్స్ ప్లేస్ డిజిట్ని నెక్స్ట్ ఉన్న యూనిట్స్ డిజిట్కి యాడ్ చేయాలి. ఇది మీకు అర్థమైంది కదా. ఫస్ట్లో ఉన్న యూనిట్స్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. దాని తర్వాత దాని పక్కనున్న డిజిట్ని ఇటు సైడ్ స్టార్టింగ్ డిజిట్కి యాడ్ చేస్తాం, మళ్ళీ అంతే. ఇక్కడున్న డిజిట్ని ఇటు సైడ్ డిజిట్తో, ఇక్కడున్న డిజిట్ని ఇటు సైడ్ డిజిట్లో, లాస్ట్ డిజిట్స్ని యాస్టీస్ రాసేసుకుంటూ వస్తాం, అంతే సీక్వెన్స్. ఇప్పుడు 4 + 1 5, మళ్ళీ వీటి రెండింటిని యాడ్ చేస్తాం 7, మళ్ళీ 5 3 8, ఇక్కడ 3. సో దీని ఆన్సర్ ఇది. అలాగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే 6 3s 18, 4 3s 12, 3 2s 6, మళ్ళీ 4 3s 12. సో ఇప్పుడు మళ్ళీ అంతే యాడ్ చేసుకుంటూ వస్తాం. ఈ యారో మార్క్స్ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ ఇస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఫాస్ట్గా చేసేయచ్చు. మళ్ళీ 7 2 9 1. సో దీని ఆన్సర్
ఏం లేదు, ఇక్కడున్న యూనిట్స్ డిజిట్ని యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. ఈ టెన్స్ డిజిట్ని ఈ యూనిట్ డిజిట్ని యాడ్ చేస్తాం. సో 6 + 1 7, మళ్ళీ 0 సారీ ఇక్కడ అంతేలే 2 + 0 2, 8 + 1 9, మళ్ళీ 1 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇంకా స్పెషల్ కేసెస్ ఏంటంటే చూద్దాం ఇప్పుడు. 2 6 12, 1 6 6, 6 6 36, 6 8 48. ఈచ్ డిజిట్ని దీంతో మల్టిప్లై చేసుకుంటూ వస్తారు కదా. ఇప్పుడు మనం ఏంటి యాడ్ చేసుకుంటూ వస్తాం. ఆ యాడింగ్ రైట్ టు లెఫ్టే చేస్తాం. ఇప్పుడు 8 ఉంది, 8ని యాజ్ టీస్ పెట్టేస్తాం. 6 + 4 10 వచ్చింది. ఇప్పుడు మనం పైన చూసిన కేసు అన్నిట్లో ఏంటి ఇట్లా యాడ్ చేసినప్పుడు మనకి సింగిల్ డిజిటే వచ్చింది, కానీ ఇక్కడ యాడ్ చేసేసరికి డబల్ డిజిట్ నెంబర్ వస్తుంది. అలా డబల్ డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు దాని యొక్క యూనిట్స్ డిజిట్ ఉంటుంది కదా, ఆ యూనిట్స్ డిజిట్ని అక్కడ రాసేసుకొని వచ్చిన టెన్స్ ప్లస్ డిజిట్ ఉంటుంది కదా, దాన్ని నెక్స్ట్ నెంబర్తో యాడ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ 8ని అలానే ఉంచేస్తాం. ఇప్పుడు 6 + 4 10 కదా, సో 1 ఇక్కడ పెట్టుకోండి, 0 ఇక్కడ రాసేయండి. ఇప్పుడు 6 + 3 9, కానీ ఇక్కడ ముందర 1 ఒకటి ఉంది కదా, సో 9 + 1 10 కదా, సో ఆ 1 ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ 0 ఇక్కడ. ఇప్పుడు 0 + 2 అంటే 2, కానీ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కదా, సో ఆ 1ని ఇక్కడ యాడ్ చేసేస్తాం. అట్లా ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది స్పెషల్ కేస్ కూడా. ఇప్పుడు 9 9 81, 9 6 54, 9 3 27, 9 6 54 మళ్ళీ. సో మళ్ళీ ఇట్లా యాడ్ చేసుకుంటూ వస్తాం కదా. ఇప్పుడు 4ని యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. 7 + 5 ఎంత 12 అని మనకి తెలుసు. సో 12 కాబట్టి 1ని ఇక్కడ రాస్తాం, 2ని ఇక్కడ పెడతాం. అదే 12లో యూనిట్ డిజిట్ని ఇక్కడ, టెన్స్ ప్లస్ డిజిట్ని పైన, అంటే వీటి నెక్స్ట్ వచ్చే దాంతో యాడ్ చేసేస్తాం. ఇప్పుడు 4 + 2 6, 6 + 1 7, మళ్ళీ 5 + 1 6. సో దీని ఆన్సర్ 86,724. అలాగా. ఇప్పుడు 6 8 48, 8 1 8, 8 2 16, 8 5 40. ఇప్పుడు మళ్ళీ అంతే అట్లా యాడ్ చేసుకుంటూ వస్తాం. డబల్ డిజిట్ వచ్చినప్పుడు నెక్స్ట్ 1 తోటి కలిపేసుకొని యాడ్ చేస్తాం. ఇప్పుడు 0 ఉంది, 0ని యాజ్ తీసి 6 + 4 ఎంత 10, 8 + 1 9, మళ్ళీ 9 + 1 10, 8 + 1 9. సో దీని ఆన్సర్ 49,000. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు 8 1 8, 9 8 72, 2 8 16, ఇది 0 వచ్చినప్పుడు దాన్ని 0 0గా రాసుకోండి. 0 × 8 0 కదా, సో 8 3 24, 8 2 16. ఇప్పుడు మనం దీన్ని ఇంకంతే ఇట్లా బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. లాస్ట్లో ఆన్సర్ రాస్తాం. 6 ఉంది కాబట్టి 6ని యాజ్ ఇట్ ఈస్, 4 + 1 5, ఇంకా ఇక్కడ 0 + 2 2, 0 + 6 6, 2 + 1 3, ఇక్కడ 7 2 14 + 1 అంటే 15. సో దీని ఆన్సర్ ఇలాగా. ఇంకా ఇప్పుడు ఇది చూడండి, 3 3 9, 3 3 9, 3 6 18, 3 0 0, 3 3 9, 3 8 24, 3 4 12. ఇక్కడ హైఫన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాలెన్సింగ్ చేస్తాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ 1 + 4 5, మళ్ళీ ఇక్కడ 2 ఒక 9 11. ఇంక ఇప్పుడు సో ఓకే, మీకు యారో మార్క్ వేసి చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాస్తున్నాను ఈ క్వశ్చన్ని మళ్ళీ. 6 0 3 8 4 × 3 ఇనీషియల్గా చేస్తున్నారు కాబట్టి యారో మార్క్ వేసి చెప్తేనే ఈజీగా అర్థమవుతుంది. సో 3 3 9, 3 3 9, 3 6 18, 0 0, 3 3 9, 3 8 24, 3 4 12. సో ఇలా యారో మార్క్స్ వేసుకోండి ఫస్ట్లో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు 2ని యాజ్ ఇట్ ఈస్ పెడతాం. 4 + 1 ఎంత 5, 9 + 2 11 కాబట్టి ఒక 1ని ఇక్కడ పెడతాం, ఇంకొక టెన్స్ ప్లస్ డిజిట్ని ఇక్కడ పెడతాం. ఇప్పుడు 0 + 0 0, కానీ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ రాస్తావు. ఇంకా 0 + 8 8, 9 + 1 10, మళ్ళీ ఇక్కడ 9 + 1 అంటే 10. సో దీని ఆన్సర్ వచ్చేసి ఇలాగా. యారో మార్క్స్ వేసుకోకపోతే మీకు ఇట్లా యాడ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇట్లా యారో మార్క్ వేసుకొని చేయండి. ఇంక ఇప్పుడు 2 1 2, 2 2 4, 2 8 16, 2 0 0, 2 2 4, 2 8 16, 2 8 16. సో ఇప్పుడు మళ్ళీ అంతే బ్యాలెన్సింగ్. 6 7, 4 + 1 5, ఇంక ఇక్కడ 0, ఇక్కడ 6 5 2. ఇంకా ఇది చూడండి, 6 8 48, 7 8 56, 8 2 16, 8 0 0, 8 1 8, 8 1 8,
8 to 16. నేను మీకు ఆల్రెడీ ఇక్కడ ఎట్లాగా మల్టిప్లై చేస్తున్నానో అర్థమవుతుంది కాబట్టి యాస్టిస్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీ డౌట్స్ని తప్పకుండా క్లారిఫై చేస్తాను. సో మళ్ళీ ఇట్లా బ్యాలెన్సింగ్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న యూనిట్స్ డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. మళ్ళీ 8 + 1 9, 0 + 8 8, 0 + 0 0, 0 + 6 6, 6 + 1 7, 8 + 5 అంటే 13, ఇంకా 5. సో ఇది దీని ఆన్సర్. అదే మీరు నార్మల్ మెథడ్ యూస్ చేయాలంటే 8 2s 16, మళ్ళీ 8 1s 8, ఆ ఒకటి కలిపి 9, అలా కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఈ బ్యాలెన్సింగ్ మెథడ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలరు. ఇనీషియల్గా హార్డ్గా అనిపిస్తుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా మీకే పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 8 4s 32, 8 5s 40, ఈచ్ డిజిట్ని మల్టిప్లై చేయి. 8 4s 32, 8 5s 40, 8 6s 48, 8 0 0, 8 3s 24, 8 7s 56, 8 5s 40, మళ్ళీ 8 × 0 0, 8 6s 48, 8 3s 24. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఇట్లా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తాం. సో 4, 8 + 2 10, 4 + 1 5, ఇప్పుడు 0 + 0 అంటే 0, 6 + 4 10, ఇంకా 5 + 5 10, 2 + 1 3, 8, 0 + 4 4, 6, ఇంకా ఇక్కడ లాస్ట్ ఉన్న డిజిట్ని అట్లనే పెట్టేస్తాం. సో దీని ఆన్సర్ వచ్చేసి ఇలాగా. చూసారా, మనం ఫాస్ట్ మల్టిప్లికేషన్ ఈ బ్యాలెన్సింగ్ మెథడ్ యూస్ చేస్తే ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలమో. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్యాలెన్సింగ్ 2 డిజిట్ నెంబర్ని ఇంకొక 2 డిజిట్ నెంబర్ తోటి ఎట్లా మల్టిప్లై చేస్తామనేది నేర్పిస్తాను. ఇంకా ఇందులో మీకు హోంవర్క్ క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చాను. సో ఈ 15 క్వశ్చన్స్ మీకు ట్రై చేసి ఆన్సర్ ఒకసారి వెరిఫై చేసుకోండి క్యాలిక్యులేటర్లో, సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా అని. ఆర్ ఎల్స్ మీరు నాకు క్వశ్చన్ నెంబర్ పెట్టి కామెంట్ చేసినా సరే నేను మీకు వెరిఫై చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇదే వీడియో మీకు ఇంగ్లీష్లో కావాలన్నా సరే నేను ఇంగ్లీష్లో కూడా ఈ సేమ్ వీడియోని చేస్తాను. అది కూడా మీకు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.